నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మనము ఏదైనా హోటల్కి వెళ్ళాము, కాఫీ తాగాము, టిఫిన్ తిన్నాము, బిల్లు ఇచ్చారు. వాళ్ళు మన ఫోన్ నెంబర్ అడుగుతున్నారు, మొబైల్ నెంబరు. అదేవిధంగా ఏదైనా షాప్కి వెళ్ళారు, ఏదైనా కొనుక్కున్నారు, బట్టల దుకాణంకి వెళ్ళారు, ఏదైనా కొనుక్కున్నారు. అక్కడ బిల్ చేసేటప్పుడు మీ పేరు, అడ్రస్సు, మీ మొబైల్ నెంబర్ కూడా అడగడం స్టార్ట్ చేస్తున్నారు. ఇట్లా మన మొబైల్ నెంబరు అడగడం తప్పు. వాళ్ళు మేము ఇవ్వనంటే కూడా ప్రెస్ చేస్తున్నారు, మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సిందే అని. దీన్ని ఒక వ్యక్తి చండీగఢ్ స్టేట్ కన్జ్యూమర్ కమిషన్లో ఛాలెంజ్ చేశాడు. ఇట్లా మా మొబైల్ నంబర్లు ఈ కమర్షియల్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అడగడము తప్పు. ఇది టెలిఫోన్ యాక్ట్కి విరుద్ధంగా ఉంది. ఇది డెఫిషియన్సీ సర్వీసెస్ కింద వస్తుంది. కాబట్టి మా మొబైల్ నంబర్లు అడగకుండా ఇటువంటి చర్యలు తీసుకోండి అని ఆ సదరు వ్యక్తి ఇట్లా చండీగఢ్ స్టేట్ కన్జ్యూమర్ కమిషన్లో కేసు ఫైల్ చేస్తే ఇది ఎలో అయింది. అంటే ఇకపై మీరు వాలంటరీగా ఇస్తే ఇవ్వండి, అంతేగాని ఇట్లా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీ టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ కంపల్సరీగా ఇస్తే కానీ మీకు మీ వస్తువు అమ్మము, మీకు ఇది ఇవ్వడానికి లేదు, మేము నిరాకరిస్తున్నాము, లేకపోతే మీరు వెళ్ళిపోండి అని అనడానికి వీల్లేదు. ఇది ట్రేడ్ ప్రాక్టీస్, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కిందకు వస్తుంది. ఇది డార్క్ ప్యాట్రన్ అండ్ సదర్ కేఫ్ అనే హోటల్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఈ హోటల్లో కంపల్సరీగా మీ మొబైల్ నెంబర్ ఇస్తే కానీ మేము బయటకు పంపించము అని ఫోర్స్ చేసి మొబైల్ నెంబర్ తీసుకుంటే దాన్ని ఛాలెంజ్ చేశాడు ఒక వ్యక్తి ఇట్లా చండీగఢ్ స్టేట్ కన్జ్యూమర్ కమిషన్లో. ఇరుపక్షాల వాదనలు వినిన తర్వాత సదర్ స్టేట్ కన్జ్యూమర్ కమిషను ఈ తీర్పు ఇచ్చింది. కరెక్టే, ఏ ఎస్టాబ్లిష్మెంట్ కూడా కంపల్సరీగా మ్యాండేటరీగా బలవంతంగా మీ మొబైల్ నెంబర్లు అడగడానికి వీల్లేదు. మీరు వాలంటరీగా ఇస్తే ఇవ్వండి, అంతేగాని మీ మొబైల్ నెంబర్ ఇవ్వకపోతే మేము బయటకు పంపించము, మీ మొబైల్ నెంబర్ ఇవ్వకపోతే మీకు ఈ వస్తువులు అమ్మము అని అనడానికి వీల్లేదు అని ఇట్లా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేదేంటి, ఎక్కడైనా సరే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ హోటల్లో కానీ షాప్స్లో కానీ మీరు ఏదైనా యూజ్ చేసుకుంటే, వస్తువులు కొనుక్కుంటే, కాఫీయో టిఫినో తినుకుంటే బిల్లు ఇచ్చినప్పుడు మీ పేరు చెప్పడమే మంచిదే కానీ ఇట్లా మొబైల్ నెంబర్లు ఫోర్స్ చేసి మిమ్మల్ని అడగడానికి వీల్లేదు. వాలంటరీగా ఇస్తే ఇవ్వచ్చు, అంతేగాని మీ మొబైల్ నెంబర్ ఇవ్వకపోతే మేము ఇది మీకు సప్లై చేయము, మీకు ఇవ్వము అని బలవంతం చేయడానికి ఏ కమర్షియల్ యాక్టివిటీ ఎస్టాబ్లిష్మెంట్కి అర్హత లేదు. ఇది డెఫిషియన్సీ సర్వీసెస్ కింద వస్తుంది అని ఈ తీర్పు చెప్తోంది.